వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలోని 5 బీసీ కులాల ప్రజల దహన సంస్కారాలకు కష్టాలు తప్పడం లేదు. చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలంటే కత్తి మీద సాములా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు గ్రామస్తులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత 2 తరాలుగా ఈ 5 కులాల వారు సర్వేపల్లి రిజర్వాయర్ పక్కన ఉన్న కొత్త గుంటలోని కొంత భాగాన్ని శ్మశానంగా వాడుకుంటూ ఉన్నారు. వర్షాలు కురిసిన సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో మృతదేహాలను దహనం చేయడానికి స్థలం లేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ శ్మశాన వాటికకు చెరువు పోరంబోకు భూమి కింద ఉండడంతో అక్కడ వసతులు కల్పించేందుకు లేదా నిధులు కేటాయించేందుకు అధికారులు నిరాకరిస్తూ ఉన్నారు. గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటికను పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గత 5 ఏళ్లు మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ సమస్యను పూర్తిగా విస్మరించారన్నారు. మేమే స్వయంగా పోరాడి ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయించామన్నారు. ఇప్పుడు ఈ తీవ్రమైన సమస్యను ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. తమకు ప్రత్యేకంగా శ్మశాన వాటికను కేటాయించి ప్రహరీ గోడ మరియు కనీస వసతులు కల్పించాలని 5 కులాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బేపల్లి సురేష్ నాయుడు, పిరిశెట్టి మల్లికార్జున్, పిరిశెట్టి మహేష్, నందూరు శ్రీహరి, పొట్లూరు మణి, కొట్టే దాసయ్య, పాబోతు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గం, సర్వేపల్లి గ్రామం, సర్వేపల్లి నియోజకవర్గానికి నడిబొడ్డు లాంటిది సర్వేపల్లి గ్రామ పంచాయతీ. అయితే చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్న గ్రామాలన్నిటిల్లో కూడా శ్మశానాలు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 5 కులాల వారు వినియోగించుకునేటువంటి కొత్తగుంట శ్మశానం. ఎవరైనా మనిషి చనిపోతే ఆ శవాన్ని తీసుకురావాలంటే వర్షాకాలంలో మోకాళ్ళతో నీళ్ళలో వచ్చి ఎక్కడ గట్టుంటే అక్కడ పూడ్చుకునేటువంటి పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన ముందు నుంచి కూడా ఈ కొత్తగుంట శ్మశానాన్ని మా పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు శ్మశానంగా వినియోగించుకునేటువంటి వాళ్ళు. కాకపోతే ఇక్కడికి వచ్చినటువంటి మెలిక ఏంది అనంటే ఇది చెరువు పోరంబోకు అనేటువంటి విధానం వల్ల, ఆ గ్రాంట్లో ఉన్నందువల్ల ఇక్కడ నిధులు కేటాయించలేక మండల అధికారులను అడిగినా ఎవరు అడిగినా కానీ దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వలేకున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తే ఒక సిమెంట్ రోడ్డు లోపలికి రానట్టుకు మాత్రం వేశారు. కానీ కూటమిలో భాగంగా మేము ఏదైతే మా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మండల అధికారులందరికీ కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి త్వరితగతిన ఏదైతే ఈ చెరువు పోరంబోక్ అనేటువంటి ఈ మిట్ట ప్రాంతం ఉందో దీనిని మాకు శ్మశానంగా కేటాయించాలా. మా సర్వేపల్లి గ్రామంలో 5 కులాల వారు వినియోగించుకునేది కాబట్టి దీనిని దయచేసి ఈ శ్మశానానికి సంబంధించి కనీసం 2.5 నుంచి 3 ఎకరాల వరకు కూడా కేటాయించి దీనిని మట్టి దోలిచ్చి శ్మశానానికి వినియోగించుకునేదానికి, అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసే విధంగా చేయాలని చెప్పి కూటమిలో భాగంగా మేమందరం అడుగుతూ, ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఎక్కడెక్కడైతే శ్మశానాలు అధ్వానంగా ఉన్నాయో వాటన్నింటిని కూడా అభివృద్ధి చేయాలా. దాంట్లో భాగంగా ముఖ్యంగా సర్వేపల్లి గ్రామ పంచాయతీ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గంలో ప్రధానమైనది, నడిబొడ్డు. కానీ ఇక్కడే మా పరిస్థితి చూస్తే వర్షాలు వస్తే ఎవరైనా కాలం చెల్లితే శవాన్ని ఎత్తుకొని మోకాళ్ళతో నీళ్ళలో వచ్చి ఎత్తుక్కునేటువంటి పరిస్థితి. స్వతంత్రం వచ్చింది, ఎన్నో గ్రామాలు, ఎన్నో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుండారు, పోతుండారు. కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి చరిత్రలు కూడా మనం ఇటీవల చూసాం. గతంలో కూడా 2 పర్యాయాలు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయినటువంటి చివరికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా కోట్ల రూపాయలు దోచుకున్నాడే. కానీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో, సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళ వర్గీయులు ఏ రోజు కూడా వచ్చి అయ్యా వీళ్ళ శ్మశానం అధ్వానంగా ఉంది, వీళ్ళకి ఏదైనా మనం చేసేయాలనేటువంటి ఆలోచన కూడా లేకపోగా నిజంగా ఎంత బాధాకరమంటే, రాజకీయాలు చేయండి, ఎక్కడ చేయాలో అక్కడ చేయండి, కానీ ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని వసతులు మాత్రం మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మనం కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నా చివరికి చేరవలసింది ఎక్కడనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ శ్మశానాన్ని అభివృద్ధి చేసేదానికి మా వంతు మేము మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేషియా కూడా తీసుకువెళ్తాం. త్వరితగతిని దీన్ని సర్వే చేసి మాకు ఈ 5 కులాలకు సంబంధించి కనీసం 2.5 నుంచి 3 ఎకరాల వరకు కేటాయించి చుట్టూ ప్రహరీ చెట్లు నాటించి దానిని మంచిగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం, పరిశీలించాం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ నుంచే
మా గళాన్ని కూడా వినిపించాం. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఈ శ్మశానాన్ని, కొత్తగుంట శ్మశానాన్ని అభివృద్ధి చేసి చూపించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. స్థానిక శాసనసభ్యులు వారి దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సర్వేపల్లి పంచాయతీలో కొత్తగుంట శ్మశానం అనేది 5 కులాలు వాడుకునేది ఇది. దీన్ని గత 5 సంవత్సరాలు పోరాటాలు చేశాము, అయినా పట్టించుకున్న నాదుడు లేడు. ఆ గతంలో మేము పోరాటం చేస్తే ఆ సిమెంట్ రోడ్డు అనేది ఏర్పరచుకోగలిగాము. ప్రస్తుతం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దీన్ని ఎంత త్వరితగతిన అభివృద్ధి చేసుకునే దానికి సాయశక్తులా కృషి చేస్తాం. అదేవిధంగా దీన్ని డెవలప్మెంట్కి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాం.